అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. ఈనాటి జీవన వేదం కార్యక్రమంలో వేదంలో ఉన్నటువంటి ధర్మాలలో అనేకమైనటువంటి ధర్మాలు మనల్ని తరింపజేయడం కోసం వచ్చినవి. అటువంటి వేదంలో ఉన్నటువంటి అనేక విషయాలు, అనేక ధర్మాలు, అనేక ఆచారాలు మనకి పెద్దలు ప్రతిపాదించారు. వాటిల్లో కాలాన్ని భగవంతుడిగా ఆరాధిస్తూ కాలానుగుణంగా చేసేటటువంటి కొన్ని రకాల ఉపాసనలను కూడా మనకి పరోపకార పరాయణత కలిగినటువంటి ఋషులు మనకి ఈ ఆర్ష సంప్రదాయంలో అందించారు. కాలమే భగవంతుడి స్వరూపం అని వేదం చెప్తూ ఉంది. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఒక మాట అంటాడు, కాల కలయిత అహం అని, అంటే నేనే కాలాన్ని అని ఆయన చెబుతాడు. అటువంటి కాలానుగుణంగా చేసేటటువంటి ఉపాసనల్లో వర్తమానంలో ఉన్నటువంటి ఈ ఆషాఢ మాసంలో అనేక రకాల ఉపాసనలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అనేక పర్వాలు కూడా ఇందులో ఉన్నాయి. అసలు మన సంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వైభవం ఏమిటి అంటే సర్వదినాలు కూడా పర్వదినాలే. వాటిల్లో కొన్ని బహుళ ప్రాచుర్యం పొందినటువంటి పర్వాలు కొన్ని అయితే, కొన్నిటి యొక్క ప్రాశస్త్యము, ఆ వైశిష్ట్యము అందరికీ తెలియకపోవటం వల్ల అవి మరుగున పడిపోయాయి. ఉదాహరణకి తిథుల్ని అనుసరించి చేసేటటువంటి దేవతోపాసనలో చాలామంది అమావాస్య నాడు ఎటువంటి దేవతా కార్యక్రమాలు ఆచరించడానికి వీల్లేదేమో అనేటటువంటి భావనలో ఉండిపోతారు. కానీ అమావాస్య నాడు కూడా ఆచరించదగినటువంటి కొన్ని వ్రతాలు, కొన్ని నోములు ప్రత్యేకంగా మనకు సంప్రదాయంలో చెప్పబడ్డాయి. ముఖ్యంగా అమావాస్య నాడు దేవతారాధన కంటే పితృదేవతారాధన అనేది చాలా విశేషంగా చెప్పబడ్డది. అటువంటి అమావాస్యల్లో ఆషాఢ బహుళ అమావాస్య, ఈ ఆషాఢ బహుళ అమావాస్య నాడు కూడా కొన్ని విశేషమైనటువంటి వ్రతాలు, నోములు మనకు సంప్రదాయంలో చెప్పబడ్డాయి. వాటి ద్వారా ఏ విధంగా తరించవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తే మనకి ఉపాసనా గ్రంథాలలో, ఆ వ్రతాలను సూచించేటటువంటి పురాణ గ్రంథాలలో జ్యోతిర్భీమేశ్వర వ్రత పర్వం అని చెప్పబడుతుంది. ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతం ఏమిటి, దీన్ని చేయడం వల్ల ఎలా తరిస్తారు అన్నటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, పూర్వం సోమపుడు అనేటటువంటి ఒక ద్విజోత్తముడు ఉండేవాడు. ఆయన ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకి 9 మంది కుమారులు సంతానంగా కలిగారు. రెండవ భార్యకి సంతానం లేదు. అటువంటి సంతానం లేదనేటటువంటి మిగులు చింతవంతతో ఉన్నటువంటి ఆ రెండవ భార్య ఈశ్వరుడి కోసం చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ ప్రసాదంగా ఒక పుత్రిక జన్మించింది ఆవిడికి. ఆ పాపకు సంజీవిని అని ఈ భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి నామకరణం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సోమపుడి యొక్క ఐశ్వర్యం అంతా హరించబడింది, డబ్బంతా పోయింది, పేదవాడయ్యాడు. ఈ 9 మంది పిల్లలు కూడా నానా రకాలైనటువంటి అలవాట్లకు వాళ్ళు బానిసలయ్యారు. చివరికి కుటుంబాన్ని పోషించడం కూడా చాలా కష్టమైనటువంటి స్థితిలోకి చేరింది. మొదటి భార్య కూడా దేహత్యాగం చేసింది. అటువంటి మిక్కిలి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి సోమపుడి చెవిన ఒక వార్త పడింది. ఏమిటి ఆ వార్త అంటే, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కార్తీకవర్మ అనేటటువంటి రాజుకి 16 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి కళింగవర్మ అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. అతను అనారోగ్యం చేత దేహత్యాగం చేశాడు, మరణాన్ని పొందాడు. పిల్లవాడు మరణించాడు, వీడు వివాహం లేకుండా మరణించాడు. కానీ వీడి శవానికైనా సరే వివాహం చేయాలి అని భావించినటువంటి కార్తీకవర్మ రాజ్యంలో ఒక ప్రకటన పంపించాడు. ఏమిటా ప్రకటన అంటే, ఎవరైతే మరణించినటువంటి నా కుమారుడి శవానికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేస్తారో వారికి 1,00,000 వరహాలు నేను ఇస్తాను అని చెప్పాడు. ఈ దారిద్ర్యంతో ఉన్నటువంటి ఈ బ్రాహ్మడి చెవిన ఆ వార్త పడి ఆశపడ్డాడు. 8 సంవత్సరాల తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని తలంచాడు. భార్యని ఒప్పించాడు, బిడ్డని కూడా ఒప్పించాడు. ఆ పిల్లవాడిని భాగీరథీ తీరం అంటే గంగానదీ తీరంలో ఉన్నటువంటి శ్మశానంలో దహనానికి తీసుకువెళ్ళినటువంటి సమయంలో విధి విధాన పురస్సరంగా ఈ అమ్మాయినిచ్చి వివాహం చేశారు. చేసిన తర్వాత ఆ పిల్లవాడిని దహనం చేయాలి అనుకుంటూ ఉన్నటువంటి
సమయంలో, ఎందుకంటే మనకు సంప్రదాయంలో వివాహమైనటువంటి వాడికి జరిగేటటువంటి ఉత్తర క్రియలు ఒకలాగా ఉంటాయి, వివాహం కాకుండా ఉన్నటువంటి వాడికి జరిగే ఉత్తర క్రియలు మరొక రీతిలో ఉంటాయి. అటువంటి స్థితిలో రాజు ఈ పిల్లవాడికి వివాహం అయింది కదా, గృహస్థుడు అనేటువంటి భావనతో ఉత్తర క్రియలన్నిటికీ కూడా ఏర్పాటు చేసిన తరువాత చాలా పెద్ద వర్షం వస్తుంది. ఆ వర్షం వచ్చిన తర్వాత రాజు పరివారం ఆ శవాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మిగిలినటువంటి బంధువులు కూడా వెళ్ళిపోయారు. కానీ ఆ చిన్నపిల్ల అయినటువంటి ఆ సంజీవిని భర్త శవంతో పాటు అక్కడే ఉండిపోయింది. విపరీతమైనటువంటి వర్షం, విపరీతమైనటువంటి ఈదురుగాలులు వస్తున్నప్పటికీ కూడా భర్త శవాన్ని వదిలిపెట్టకుండా అలాగే భర్తని ఆలింగనం చేసుకొని ఆ పిల్ల అలా ఉండిపోయింది. అటువంటి సమయంలో శ్మశానంలో ఎవరూ లేరు. కానీ శ్మశానవాసి అయినటువంటి గరళకంఠుడు, నీలలోహితుడైనటువంటి కైలాసవాసి కవచ కవర్ధి పరమేశ్వరుడు శంభుడు అక్కడున్నాడు. ఆ అమ్మాయికి తోడుగా పార్వతీదేవి కూడా ఉన్నది. 8 సంవత్సరాల పిల్లకి ఇంత భర్త మీద మమకారం, వైవాహిక జీవనం అంటే ఆ పాతివ్రత్య ధర్మం ఈ పిల్లకి ఎంత చక్కగా తెలుసు అని ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా వాళ్ళు పరవశించిపోయారు. జ్యోతిస్వరూపులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పి ఆ అమ్మాయి యొక్క ఆ పాతివ్రత్య ధర్మాన్ని మెచ్చి, అమ్మా నీకేం వరం కావాలి అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నా భర్తని బ్రతికించమని. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు చెప్పారు, వాళ్ళని బ్రతికించాలి అంటే తత్సంబంధమైనటువంటి కొన్ని కార్యక్రమాలు, కృత్యాలు నీవు ఆచరించాలి. జ్యోతిర్భీమేశ్వర వ్రతం అనేటటువంటి వ్రతం ఉన్నది. నీవు ఇక్కడ శ్మశానంలోనే చిత్తశుద్ధితో, భక్తితో నీవు ఆ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే నీ భర్త పునరుజ్జీవుడు అవుతాడు అని ఆ సంజీవనికి జ్యోతిస్వరూపులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు చెబితే, అమ్మా నేను ఇక్కడ ఎలా చేయాలి ఈ వ్రతాన్ని అని చెబితే, సగం కాలినటువంటి చితి వెలుగుతూ ఉంటే అందులో ఉన్నటువంటి జ్యోతిని తీసుకొచ్చి పార్వతీదేవి ఇచ్చింది. పరమేశ్వరుడు పురోహితుడిగా ఆ అమ్మాయి చేత అక్కడ ఉన్నటువంటి ఒక కపాలానికి లింగంగా భావన చేసి పూజ చేయించి ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ భీమేశ్వర వ్రతాన్ని పరమేశ్వరుడు పురోహితుడిగా కూర్చొని చేయించాడు. భావనతో పసుపు కుంకుమలు ఇచ్చాను అనేటటువంటి ఆ భావనతో ఆ పార్వతీదేవి యొక్క పాదాలకు జగన్మంగళ అయినటువంటి జగన్మాతకు నమస్కారం చేసింది. ఆ 8 సంవత్సరాల బాలిక, ఆ కళింగ వర్మ అనేటటువంటి ఆ రాజు శవంతో వివాహం చేసుకున్నటువంటి ఆ బాలిక, ఆ అమ్మాయి తన భర్తని బ్రతికించమని పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడి వేడుకుంటే, ఆ అమ్మాయి చేసినటువంటి భీమేశ్వర వ్రత ఫలంగా ఆ భర్త యొక్క ఆ ప్రాణాలను మళ్ళీ తెప్పించి ఆ పిల్లవాడిని పునరుజ్జీవుణ్ణి చేస్తారు. ఆ పార్వతీదేవి చెబుతుంది, ఎవరైతే పాతివ్రత్య ధర్మంతో ఉండి భర్త యొక్క ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం ఆషాఢబహుళ అమావాస్య నాడు ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని చేసుకుంటారో, ఎవరైతే ఈ సంజీవని యొక్క పాతివ్రత్య ధర్మానికి సంబంధించినటువంటి వైభవాన్ని కథగా వింటారో వారందరికీ మగవాళ్ళైతే పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆడవాళ్ళకు కూడా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో పాటు దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి కలుగుతుంది. అకాల మరణం అనేటటువంటి మృత్యుదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని స్వయంగా పార్వతీదేవి చెప్పినట్టుగా భవిష్యోత్తర పురాణంలో ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతం గురించి చెప్పబడుతుంది. ఇలా అమావాస్య గురించినటువంటి అనేక వ్రతాలు మనకి సంప్రదాయంలో చెప్పబడ్డాయి. అటువంటి వాటిల్లో ఆషాఢ బహుళ అమావాస్య నాడు చేసినటువంటి ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతం చాలా ఉత్తమమైనది, విశేషమైనది అని మనం పురాణం ద్వారా గ్రహించాలి. ఆషాఢమాస అమావాస్యకు ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే, కాలాన్ని కొలిచేటటువంటి విధానంలో, ఆ కాలాన్ని గణించేటటువంటి విధానంలో మనకి సంవత్సరంలో 2 అయనాలు వస్తాయి. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. అటువంటి దక్షిణాయనంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి అమావాస్య ఆషాఢ బహుళ అమావాస్య. అమావాస్య నాడు దేవతారాధన కంటే, దేవతోపాసన కంటే పితృదేవతా యజ్ఞం అనేది చాలా విశేషమైనది అని మనం చెప్పుకున్నాం. కానీ చాలామందికి ఈ పితృయజ్ఞం అంటే ఏమిటి, పితృదేవతలు అంటే ఎవరు, వాళ్ళకి ఏ విధంగా చేయాలి, వాళ్ళని స్మరించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అన్నటువంటి విషయం పరిపూర్ణంగా తెలియదు. తెలియకపోవడానికి కారణం ఏమిటి అంటే, శ్రాద్ధాదులన్నా పితృయజ్ఞాలన్నా ఆ పితృదేవతల యొక్క వైభవం అన్నా చాలామందికి భయం అనేది కలుగుతుంది. అంతేకాకుండా మనకి సంప్రదాయంలో ఎక్కడైనా ఎవరైనా మరణించి ఉత్తరక్రియలు జరుగుతూ ఉంటే చాలామంది అది వినడానికి కానీ, చూడడానికి కానీ, అక్కడికి వెళ్ళడానికి కానీ ఉపక్రమించరు. కానీ ఆ భావాన్ని అందరూ కూడా వదిలిపెట్టాలి. పితృదేవతలకు చేసేటటువంటి ఈ క్రియలన్నీ కూడా యజ్ఞంగా చెప్పబడుతుంది. అలాగే ఎవరైనా మరణించినప్పుడు మనం వెళ్ళి చూడాలి, ఇతోధికమైనటువంటి సహాయం అక్కడ చేయాలి. ఎందుకంటే శాస్త్రంలో అశ్వమేధ యజ్ఞం చేసినటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి కొన్ని కార్యక్రమాలు చెప్పారు. అటువంటి వాటిల్లో ఆ కార్యక్రమాలు ఏమిటి అంటే, అవి
దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ ఫలం విభు అని చెప్తుంది. ఒక 3 పనులు చేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం అంట. ఏమిటి ఆ 3 పనులు అంటే, దరిద్రాయ కృతం దానం. దానం అనేది ఎవరికి చేయాలి అంటే దరిద్రుడికి చేయాలి. ఎవరికైతే ఆర్తితో ఉన్నటువంటి వాడు ఉంటాడో, ఎవరైతే నీవు ఇచ్చేటటువంటి ద్రవ్యంతో కడుపు నిండేటటువంటి వాడు ఉంటాడో, ఎవడైతే యోగ్యుడు ఉన్నాడో వాడి పాత్రతను ఎరిగి దానం చేయాలి. దీనికి సంబంధించి మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. ధర్మరాజు గారు రాజసూయ యాగం చేస్తూ అద్భుతమైనటువంటి ఆ అన్న భోజనశాలలో భోజనాలు ఏర్పాటు చేశాడు. భోజనాలు ఏర్పాటు చేసి ఒక చక్కటి ఘంటికను ఏర్పాటు చేశాడు. గంట ప్రతి 10,000 మంది భోజనం చేసిన తర్వాత ఒక్కసారి ఆ గంట ఠంగ్ అని మోగుతుంది. ఒకనాడు యాగమంతా పూర్తయింది. రాత్రిపూట అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ రాజసూయ యాగంలో ఆ హోమంలో ఏ విధంగా అయితే యజ్ఞగుండంలో అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుందో, ఇక్కడ వంటశాలలో కూడా నిరంతరం గాడిపోయి వెలుగుతూ ఉంటుంది. అంటే ఎంతమంది వచ్చినా, ఏ సమయంలో వచ్చినా లేదు అనేటటువంటి మాట లేకుండా భోజనాలు పెడతారు. కాబట్టి అక్కడ వంట చేస్తూనే ఉన్నారు రాత్రిపూట కూడా. అటువంటి సమయంలో ధర్మరాజు గారు నిద్రకు ఉపక్రమించి ఉన్నటువంటి సమయంలో అర్ధరాత్రి వేళ ఆ భోజనశాలలో ఏర్పాటు చేసినటువంటి ఘంటిక మ్రొగుతూనే ఉన్నది. వీళ్ళు అనుకున్నారు ఇది గాలికి మ్రొగుతుందో లేకపోతే దాని మీద ఏదైనా పక్షులో ఏదైనా వాలితే ఆ విధంగా మ్రొగుతుందో అనుకున్నారు. కానీ ఎంతసేపటికి ఆ ఘంటిక మ్రొగటం ఆగలేదు. ఆ శబ్దానికి అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పనని ధర్మరాజు భోజనశాల దగ్గరకు వచ్చి చూసేటప్పటికీ ఒకే ఒక్క మహానుభావుడు ఆర్తితో భోజనం చేస్తూ ఉన్నట్ట. అప్పుడు ధర్మరాజు అనుకున్నాడు, పక్కనున్నటువంటి వాళ్ళ పురోహితులు చెప్పారు, ఈ వ్యక్తి చాలా రోజులుగా భోజనం చేయకుండా ఉన్నాడు. ఇప్పుడు కూడా భోజనం చేయకపోతే మరణించేటటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి వాడు ఆర్తితో ఆకలితో వచ్చి భోజనం చేశాడు. అతని కడుపు నిండింది. కడుపు నిండడంతో పాటుగా అతని ప్రాణాలు కూడా ఈ ఆహారం ద్వారా కాపాడబడుతున్నాయి. అందుకోసం అతనొక్కడు భోజనం చేయటం వల్ల కొన్ని వేల మంది భోజనం చేసినటువంటి దానితో సమానం. అందుకే ఆ ధర్మఘంటిక ఇందాకటి నుండి అట్లా మ్రొగుతూనే ఉంది అని చెప్పారట. ధర్మరాజు చాలా సంతోషించాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెట్టడం కాదు, ఎవడైతే అన్నార్తి ఉన్నాడో వాడికి పెట్టాలి భోజనం. ఎంతమంది అన్నార్తులు ఉన్నారు, ఎంతమంది ఆకలి మనం తీర్చగలిగాం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ ధర్మరాజు గారు చెప్పినటువంటి ఈ భారతంలో ఉన్నటువంటి కథ ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకే అశ్వమేధ యజ్ఞంతో సమానమైనటువంటి ఫలితం ఇచ్చేటటువంటి పని ఏమిటి అంటే, దరిద్రాయ కృతం దానం. ఎవరైతే నీవిచ్చేటటువంటి డబ్బు కోసం ఆర్తితో ఉంటారో, ఎవరైతే ఆ డబ్బు ద్వారా వాడి ఆకలో వాడి అవసరమో తీరుతుందో, వాడి దారిద్ర్యం తొలగిపోతుందో, అటువంటి వాడికి నీవు దానం చేయాలి. దరిద్రాయ కృతం దానం. రెండవది ఏమిటి అంటే, శూన్యలింగస్య పూజనం. శూన్యలింగం అంటే ధూపదీప నైవేద్యాది కైంకర్యాలు లేకుండా పాడుబడ్డటువంటి దేవాలయంలోకి వెళ్ళి నీవు కనుక పూజాధికాలు జరిపించినట్లయితే అది నీకు అశ్వమేధ యజ్ఞంతో సమానమైనటువంటి ఫలితం వస్తుంది. అందరూ వెళ్ళి వేలం వేరిగా పూజలు జరిగేటటువంటి చోట్లకు వెళ్ళటం కాదు. ఎక్కడైతే నిరాదరణకు గురైనటువంటి దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే జీర్ణమైనటువంటి దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే ధూపదీప నైవేద్యాది కైంకర్యాలకు నోచుకున్నటువంటి దేవాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి పూజలు కనుక జరిపించినట్లయితే సాధారణంగా చేసినటువంటి క్షేత్ర దర్శనం కంటే, సాధారణమైనటువంటి క్షేత్రాల్లో చేసినటువంటి పూజల కంటే అనంతమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం అంటల్లో ఎటువంటి సందేహం లేదు. ఇక మూడవ కార్యక్రమం ఏమిటి అంటే, అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ ఫలం విదుహు. ఎవరైతే ఉత్తర క్రియలు జరిపించడానికి నా అన్నటువంటి వాళ్ళు లేనటువంటి అనాథలు ఉంటారో వాళ్ళకు జరిగేటటువంటి కార్యక్రమాల్లో మనం సహకరించిన, ఆ కార్యక్రమాలను మనం ముందుండి నిర్వహించిన అశ్వమేధ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కానీ ఇవాళ మనకి సంప్రదాయంలో వీటి యొక్క వైశిష్ట్యత, వీటి యొక్క ఆ విశేషం వైభవం తెలియకపోవడం వల్ల చాలామంది వీటికి భయపడి దూరంగా వెళుతుంటారు. కానీ కొన్ని ధర్మాల్లో వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళందరూ 10 మంది వచ్చి ఆ కార్యక్రమానికి చాలా సహకరిస్తారు. నిజంగా దాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి విశేషం. ఆఖరికి నోరు లేనటువంటి జీవుల్లో ఏదైనా ఒక పక్షి మరణిస్తే అనేకమైనటువంటి పక్షులు దాని చుట్టూ వచ్చి చేరతాయి. అలాగే ఏదైనా ఒక నోరు లేనటువంటి జంతువు ఒకటి రోడ్డు మీద మరణిస్తే దాని సహ జంతువులన్నీ కూడా వచ్చి దాని చుట్టూ చేరతాయి. అట్లాగే మానవుడైనటువంటి వాడు, ఇన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు మానవతా దృష్టితో
ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇతోధికంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి సహకరించాలి తప్ప దాని ద్వారా ఏదో దోషం వస్తుంది అనేటటువంటి ఆ అపోహకు మాత్రం లోనవ్వకుండా ఉండాలి. అట్లాగే పితృయజ్ఞాన్ని చాలా విధిగా అందరూ నిర్వర్తించాలి. ఎందుకంటే పితృయజ్ఞం పితృదేవతల యొక్క అనుగ్రహానికి కనుక పాత్రులైనటువంటి వాడు చక్కగా వంశవృద్ధి జరుగుతుంది. వాడికి యోగ్యులైనటువంటి పిల్లలు జన్మిస్తారు. వాళ్ళకి చక్కటి విద్యాబుద్ధులు కూడా అనుగ్రహింపబడతాయి. ఇంకొక మాట కూడా శాస్త్రంలో చెప్పారు, ఒక వ్యక్తికి సంపద రావాలి అంటే కేవలం వాడి ప్రారంధాన్ని బట్టి మాత్రమే కాదు, శ్రీమిచ్చేత హుతాశనాథ్ అంటారు. అంటే అగ్ని యొక్క ఆరాధన వల్ల సంపద వస్తుంది. కేవలం అగ్ని వల్లే కాదు, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడంటారు. కేవలం శివారాధన వల్ల మాత్రమే ఐశ్వర్యం రాదు. ఇక ఎవరి వల్ల వస్తుంది అంటే ఐశ్వర్యాధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవి పాద సమాశ్రయం చేయటం వల్ల వస్తుందా అంటే అలా కూడా కాదు. సరే, సంపదలన్నిటికీ నిధులన్నిటికీ అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి ఆరాధిస్తే వస్తుందా అంటే అది కూడా కాదు అని చెప్పారు. ఎలా వస్తుంది అంటే వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన చేస్తేనే పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యం, పరిపూర్ణమైనటువంటి సంపద వస్తుందని వేదంలో ఉపనిషత్తులు అనేక చోట్ల చెప్పబడుతుంది. అందుకే ఉపనిషత్తుల్లో కూడా గురువు శిష్యులకు అనేకమైనటువంటి ధర్మాలను ఉపదేశిస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. అంటే దేవకార్యం ఎట్లా అయితే నీవు చేస్తావో పితృయజ్ఞాన్ని కూడా అంతే శ్రద్ధగా నీవు చేయాలి అన్నటువంటి విషయాన్ని గురువు అక్కడ బోధిస్తాడు. అలాగే పుత్రధర్మాలు కొన్ని మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇవన్నీ మనకి కార్యక్రమాల్లో చెబుతూ ఉంటారు, కానీ చాలామంది వీటిని వినరు, వాటి యందు ఆసక్తి కూడా కనబరచరు. అటువంటి వాటిల్లో పుత్రధర్మాలు చాలా ప్రధానమైనవి. ఎవరు పుత్రుడు అనేటటువంటి మాట గురించి విచారించినట్లయితే పుం నామ నరకం యస్మాత్ త్రాయతే ఇది పుత్రః. పుత్ అనేటటువంటి నామం, పుమ్ అనేటటువంటి నామం కలిగినటువంటి నరకం ఏదైతే ఉన్నదో ఆ నరకం నుండి తన తల్లిదండ్రులను ఉద్ధరించేటటువంటి వాడే పుత్రుడు అని చెప్పబడతాడు. అటువంటి పుత్రుడికి ఉండేటటువంటి లక్షణాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఏమిటి ఆ లక్షణాలంటే జీవతో వాక్యకరణాత్. అంటే తల్లిదండ్రులు జీవించి ఉండగా వాళ్ళ మాటని వినేటటువంటి వాడు అయి ఉండాలి. పుత్రధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని వీడు నిర్వర్తించాలి. ఇది మొదటి విషయం, జీవతో వాక్యకరణాత్. రెండవది ఏమిటి అంటే ప్రత్యబ్దం భూరిభోజనాత్. మరణించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నిమిత్తం ఆ తర్పణాన్ని వదలడం, వాళ్ళ కోసం పిండ ప్రదానాది కార్యక్రమాలు ఆచరించడం. దీన్ని చాలామంది అవగాహన లేనటువంటి వాళ్ళు దీన్ని విమర్శిస్తారు. మరణించినటువంటి వాడికి పిండ ప్రదానం చేస్తే వాడు గ్రహిస్తాడా, వాడు దీన్ని స్వీకరిస్తాడా అనే రీతిలో చాలామంది దీన్ని విమర్శిస్తారు. కానీ దీన్ని మనం వేదంలో గనక గమనించినట్లయితే మనం పెట్టేటటువంటి పదార్థం, మనం చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీన్ని పితరులు వాళ్ళు ఏ రూపంలో ఉన్నా దాన్ని గ్రహిస్తారు. అలాగే కంచి పరమాచార్య స్వామివారు నడిచే దైవంగా చెప్పబడేటటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ పితృయజ్ఞం గురించి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పేవారు. ఏమని అంటే ఎవరైనా ఈ జీవనంలో, అంటే ఈ జీవితంలో, ఈ జన్మలో అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి చెప్తూ, నీవు గత జన్మలో చేసినటువంటి దుష్కృత విశేషం చేత అక్కడ ఉన్నటువంటి నీ సంతానం నీకు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయకపోవటం వల్ల, వాళ్ళ ద్వారా నీకు రావాల్సినటువంటి ఫలం అందకపోవటం వల్ల నీవు ఈ జన్మలో ఈ విధమైనటువంటి దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావు. అదే నీవు గనక సుకృతం చేసినటువంటి వాడివైతే నీ సుకృత విశేషం చేత అక్కడ నీ గత జన్మ తాలూకు ఉన్నటువంటి నీ వారసులు, నీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పితృయజ్ఞాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే ఈ జన్మలో ఇక్కడ నీవు చక్కగా అన్ని సంపదలు, అన్ని సౌఖ్యాలు, అన్ని ఐశ్వర్యాలను నీవు అనుభవిస్తావు అని చెప్పేవాళ్ళ. ఈ పితృయజ్ఞాన్ని గనక చేసినట్లయితే పితరుల యొక్క అనుగ్రహం చేత చక్కటి సంతానము, చక్కటి సంపద పొందగలుగుతారు. అట్లాగే మనకి ఈ పితృదేవతల యొక్క అనుగ్రహానికి సంబంధించి ఒక చక్కటి శ్లోకం అనేది మనకి చెప్పబడుతుంది. ఏమిటా శ్లోకం అంటే సప్తవ్యాధ దశార్ణేషు మృగాకాలాంజనే గిరౌ చక్రవాకా శరద్వీపే హంస సరసి మానస యష్మజాతా కురుక్షేత్రే బ్రాహ్మణ వేదపారగా అని చక్కటి శ్లోకం పితృయజ్ఞం కార్యక్రమాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఏమిటి ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశేషం అంటే సప్తవ్యాధులు అనేటటువంటి కుర్రవాళ్ళు వాళ్ళు చక్కగా ఒకనాడు వాళ్ళు గోసేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో బాగా ఆకలి వేసిందిట వాళ్ళలో ఒకడికి. ఆకలి వేసి వాడు భోజనం చేయాలి అనుకున్నాడు, కానీ అక్కడ ఏ పదార్థాలు దొరకలేదు. దొరకనటువంటి సమయంలో అక్కడ వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి గోమాంసాన్ని వాళ్ళు భక్షించాలి అని అనుకున్నారు. అనుకొని ఆ మొదటివాడు ఆ విధంగా చెబితే రెండవ వాడు అన్నాడు తిందామన్నాడు. మూడవ వాడు చెప్పాడు
తింటే తిన్నాం కానీ దీన్ని పితృదేవతలకు నివేదించి తిందామని చెప్పాడు. ఆ విధంగా వాడు పితృదేవతలకు నివేదించి గోమాంసాన్ని వాళ్ళు భక్షించారు. కానీ గోమాంస భక్షణం చేసినటువంటి పాపము చేత వాళ్ళు ఏమయ్యారంటే మృగాః కాలాంజనే గిరవు, కాలాంజన పర్వతం మీద వాళ్ళు లేడి జింకలుగా జన్మించారట. ఆ జన్మలో ఆ పాపాన్ని వాళ్ళు అనుభవించి మళ్ళీ జన్మలో చక్రవాకాహ శరద్వీపే, శరద్వీపమునందు చక్రవాక పక్షులుగా జన్మించారట మరు జన్మలో. ఆ తర్వాత జన్మలో హంస సరసి మానస, మానస సరోవరంలో హంసలుగా జన్మించారట తర్వాత జన్మలో. ఏష్మజాతాః కురుక్షేత్రే బ్రాహ్మణే వేదపారగాః, ఆ ఉన్నటువంటి ముగ్గురులో ఒక ఇద్దరు అంటే మొదటివాడు మాంసాన్ని భక్షించాలన్నటువంటి చెప్పినటువంటి వాడితో పాటు పక్కన ఆమోదించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా కురుక్షేత్రం అనేటటువంటి క్షేత్రంలో ఆ చోట వేద పండితులుగా వాళ్ళు జన్మించారట. మూడవ వాడు పితృదేవతలకు నివేదించమని చెప్పిన వాడు ఉన్నాడు కదా, వాడి పాపం ఆ మానస సరోవరంలో హంసలుగా జన్మించడంతో పూర్తయింది. వాడేమయ్యాడంటే ఒక అద్భుతమైనటువంటి రాజుగా అనేక ఐశ్వర్యాలకు ఆ నిలయంగా అతను చక్రవర్తిత్వాన్ని పొందాడు. పొందిన తర్వాత వీళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం, పితృదేవతల యొక్క అనుగ్రహం ఏమిటంటే వీళ్ళందరికీ గత జన్మ పుణ్యం ఉన్నది కాబట్టి వాళ్ళు కొన్నాళ్ళు ఆ జన్మని అనుభవించిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పారు, మేము వెళ్ళిపోతున్నాం, మేము శాపవశాత్తు ఈ విధంగా జన్మించాము, మేము దేవతా పురుషులం, సప్తవ్యాధులం మేము, కాబట్టి మేము వెళుతున్నామంటే మరి మా పరిస్థితి ఏమిటి అని ఆ తల్లిదండ్రులు అడిగారు. అడిగినప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు కూడా మాతో ఒకడే, మీరు వాడి దగ్గరికి వెళ్ళండి, మీకు కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని ఈ శ్లోకాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం చేత ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తికి వెళ్ళి వాళ్ళు ఈ శ్లోకం చెప్పడం చేత వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఆ బ్రాహ్మణ దంపతులకు చేసి ఆ చక్రవర్తి కూడా మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఈ ఇద్దరితో కలిసి వెళ్ళి ఆయన మళ్ళీ దేవతా పురుషులైనటువంటి సప్తవ్యాధులుగా వెళ్ళాడు. అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే చేసినటువంటి పాపాన్ని కొన్నాళ్ళు అనుభవించినప్పటికీ కూడా ఆ అనుభవించడంలో ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళు అనుగ్రహిస్తారు. పితృదేవత అనుగ్రహం వల్ల చక్రవర్తిత్వం వస్తుంది. ఇలాగ అనేక రకాలైనటువంటి సౌఖ్యాలను పితృదేవతలు ప్రసాదిస్తారు. కాబట్టి ఎవరైతే పితృదేవతలని ఆరాధిస్తారో, ఎవరైతే పితృదేవతలని పూజనీయులుగా భావన చేస్తారో, పితృదేవతల యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా తరిస్తారు, సద్గతిని పొందుతారు. వేదంలో పితృదేవతల యొక్క వైభవాన్ని అనేక రకాలుగా మనకు అనేక చోట్ల చెప్పబడుతుంది. ఈ వేద ధర్మాన్ని మనందరం కూడా గ్రహించి ఇతోధికంగా మన పితరులను స్మరించి పితృదేవత అనుగ్రహానికి అలాగే పరమేశ్వరుడి యొక్క దివ్య కృపకు అందరం కూడా పాత్రులవుదాం. అందరం మన ధర్మాన్ని గౌరవిద్దాం. మన ధర్మంలో చెప్పినటువంటి విషయాలను అందరం కూడా పాటిద్దాం. ఈ మానవ జన్మని తరించేటటువంటి రీతిలో అందరం కూడా ప్రయత్నిద్దాం. స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.